ప్రస్తుత సీజన్ పొగాకు కొనుగోళ్లు ఒంగోలు కేంద్రంగా ఉన్న దక్షిణాది రీజియన్ పరిధిలోని కందుకూరు 1 పొదిలి కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. పొదిలి వేలం కేంద్రంలో ప్రత్యేక పూజల అనంతరం పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ కొనుగోళ్లను ప్రారంభించారు. దక్షిణాదిలో మిగిలిన 9 వేలం కేంద్రాలతో పాటు ఉత్తరాంధ్రలోని రాజమండ్రి రీజియన్ పరిధిలో ఏప్రిల్ 9న కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. ప్రస్తుత సీజన్ పంట కొనుగోళ్లపై రైతుల్లో ఇప్పటి నుంచే ఆందోళన కనిపిస్తుంది. కొనుగోళ్లు ప్రారంభించిన ఈడీ విశ్వశ్రీ రైతులతో మాట్లాడారు. సాగు ఖర్చులు బాగా పెరిగిపోయాయని రైతులు ఈడీ దృష్టికి తెచ్చారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది మేలి రకం పొగాకు దిగుబడి బాగా వచ్చిందని రైతులు తెలిపారు. కిలో పొగాకు 250 రూపాయలకు కొనుగోలు చేస్తే ఖర్చులు మాత్రమే వస్తాయని, రైతుకు ఎలాంటి ఆదాయం ఉండదని చెప్పారు. రైతులను ఆదుకునేందుకు మరింత రేటు వచ్చేటట్లు చూడాలని కోరారు. కర్ణాటక పొగాకు మార్కెట్ ప్రతికూలంగా నడుస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది నాణ్యమైన పొగాకు దిగుబడి అధికంగా ఉంది కాబట్టి మంచి ధరలు వస్తాయని ఆశిస్తున్నామని ఈడీ విశ్వశ్రీ అన్నారు. 230 మిలియన్ కిలోలకు పైగా దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని అన్నారు. బ్రైట్ రకం 250 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రైతులకు ధరలు కల్పించేందుకు పొగాకు బోర్డు కృషి చేస్తుందని అన్నారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ ప్రభావం ఇప్పట్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని, కానీ ముడి పొగాకుపై 18% సుంకం తగ్గించడం రైతులకు మేలు చేస్తుందని అన్నారు. గత సంవత్సరం లో గ్రేడ్ అధికంగా దిగుబడి వచ్చిందని, కానీ ఈ ఏడాది మంచి గ్రేడ్ దిగుబడి బాగా ఉంది కాబట్టి ధరలు కూడా మంచిగా వస్తాయని ఆశిస్తున్నామని అన్నారు. ఇవాళ మనము ట్రెడిషనల్ ఏరియాలో 2 ప్లాట్ఫామ్స్, ఎన్ఎల్ఎస్ ఏరియాలో 5 ప్లాట్ఫామ్స్ మొదలు పెడుతున్నాము. ఈసారి కూడా మనకి 230 మిలియన్ కేజీల వరకు వస్తుందనేది ఒక అంచనా జరుగుతుంది. కాకపోతే ఈసారి మంచి పరిణామం ఏంటి అంటే, లాస్ట్ టైం కంటే ఈసారి బ్రైట్ నెంబర్ 1 క్వాలిటీ బాగుంది. రైతులందరూ కూడా అదే చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి రేట్స్ బాగుంటాయి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇవాళ 250 రూపీస్ బ్రైట్ గ్రేడ్ కి రావడం జరిగింది. దిస్ ఇస్ ఓన్లీ అ స్టార్టింగ్. దీని ట్రెండ్ ని మానిటర్ చేసి ఎక్కడైనా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తే బోర్డు తీసుకుంటుందండి. జిఎస్టీ ఇది ఏదైతే ఉందో అది మనకి రెగ్యులర్ గా ప్రతి కమోడిటీ మీద జిఎస్టీ అనేది చేంజెస్ వస్తూ ఉంటుంది, గవర్నమెంట్ పాలసీ. సో ఆ రకంగానే టొబాకో ప్రొడక్ట్స్ మీద దాని మీద వచ్చింది. సో అది యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ గవర్నమెంట్ ప్రొసీజర్ కాబట్టి అది అవుతుందండి. దాని వల్ల మనకి ఇమీడియట్ గా ఇంపాక్ట్ అనేది ఉండదు. మనకి రైతులకు ఎక్కడికైతే 18% ఎక్సైజ్ డ్యూటీ వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా పడేదో అది గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేసుకుని దాన్ని రివర్స్ చేస్తారు. సో అది అయిపోయింది. రెండోది, ఇప్పుడు రైతుల పెట్టుబడుల విషయాలకు వస్తారా, లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే లాస్ట్ ఇయర్ మనకి పొదిల్లో 50% కంటే ఎక్కువగా కూడా మనకి లో గ్రేడ్ ఉంది. ఈసారి మంచి బ్రైట్ గ్రేడ్ ఉంది. ఆల్మోస్ట్ 60-65% బ్రైట్ గ్రేడ్ ఉంది. కాబట్టి వాళ్ళ పెట్టుబడులే కాదు మంచి ప్రాఫిట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. గ్రేడ్ విషయాల్లో కానీ అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని బోర్డుకు మేలు తీసుకొని వచ్చేసి మంచి ధరలతో అమ్ముకోవాలని పొగాకు బోర్డు కూడా ఆశిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ సంక్షోభంలో ఉంది కాబట్టి ఆ మార్కెట్కి ఏ బేలు అయితే వెళ్తున్నాయో ఆ బేలు తీసుకొచ్చి అమ్మకాలు చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఈ సదవకాశాన్ని క్లస్టర్ వైజ్గా మీరు ఉపయోగించుకొని మంచి మార్కెట్లో పొందే విధంగా చూసుకోవాలని, ఈ గ్రేడ్లు కూడా హీట్లు సాఫ్ట్ లేకుండా ఎటువంటి అన్ని పదార్థాలు లేకుండా మంచి బీళ్ళు